కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపైన బీర్ బాటిల్తో దాడి చేసిన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేదని, మహిళపైన దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడని డీఎస్పీ తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే తమ పోలీస్ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కాకినాడ డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇక్కడ పేరు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్నే మన మీడియా మిత్రులు ఒకళ్ళు నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ SHOస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు